హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి బిర్యానీ రెడీ చేస్తున్నాను. చాలామంది కొబ్బరి అన్నం అంటారు, కొబ్బరి బిర్యానీ కూడా అంటారు. దానికోసం ఫస్ట్ కొబ్బరి పాలు రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాలు రెడీ చేసుకోవాలి. బౌల్లో 2 గ్లాసెస్ బియ్యం వేసి వాటర్ వేసుకొని 2 సార్లు కడుక్కొని అందులో మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక 20 మినిట్స్ వరకు. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, పొటాటో, క్యారెట్, టమాటో కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పొటాటో, క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను ఆచి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరిపాలు కూడా యాడ్ చేసుకోవాలి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరిపాలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరిపాలు వేసుకున్న ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ గెస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత వేసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకోవడమే. కొబ్బరి బిర్యానీ కాంబినేషన్ నేను పూల్ మఖానా కర్రీ చేసుకున్నాను. దీంట్లోకి చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు పూల్ మఖానా కర్రీ, దానికోసం ఫస్ట్ జీడిపప్పు, ఆనియన్, టమాటో వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మఖానాని కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని పసుపు, కారం కూడా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న మఖానాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆచి చికెన్ మసాలా, కరివేపాకు కూడా వేసుకొని తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా వేసుకున్నాను. తర్వాత ఫైనల్లీ కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.